బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇదే సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సీఎం రేస్ లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే. ఇక్కడ చూడాలి, కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకారం ముఖ్యమంత్రి ఎవరవుతారనేది అప్పుడే చర్చ మొదలైంది. ఫలితాలు పూర్తి స్థాయిలో రాకముందే ఇక్కడ శివసేన రేసులో సీఎం రేస్లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే పార్టీ, ఎందుకంటే దాదాపు 46 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. అలాగే ఇక బీజేపీ 101 స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్న పరిస్థితుల్లో ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనిపిస్తోంది. మొత్తం కూటమిని లీడ్ చేసిన పార్టీగా అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా నిలవబోతోంది. కాబట్టి ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేసులో ఎవరైనా ముందుకు వస్తారా, ఆ పార్టీనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తుందా అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో అజిత్ పవార్ ఇక్కడ ఎన్సీపీని చీల్చి మరి ఇక మహాయుతిలో జాయిన్ అయ్యారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో ఉన్నారు. కాబట్టి ఆయన ఆశలు కలలు ఏమైనా నెరవేరుతాయా, అసలు ముఖ్యమంత్రి కాబోయేది ఎవరు అనేటటువంటి చర్చ అప్పుడే మహారాష్ట్ర పాలిటిక్స్లో మనకు మొదలైనట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. చెప్తారు సార్ అమర్ గారు, ముఖ్యమంత్రికి సంబంధించి ముగ్గురు కనిపిస్తున్నారు. బీజేపీ ఏమో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా కనిపిస్తోంది. ఇటు షిండే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ పార్టీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అజిత్ పవార్ వచ్చిందే ఏదో ఆశయంతో వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అనుకోవడం అజిత్ పవార్ పెద్దగా క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఇద్దరి మధ్యన ఉంటుంది. బీజేపీ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీజేపీకి సంబంధించిన రెండవ శ్రేణి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా కొంత అసంతృప్తి చెందే పరిస్థితి ఉంటుంది కదా. 100 స్థానాల పైన మనం గెలిచి 40 స్థానాలు 50 స్థానాలు వచ్చిన వాళ్ళకు ముఖ్యమంత్రి ఇవ్వడం ఏంటి మధ్యలో అంటే అప్పుడు ఒక అరేంజ్మెంట్ కోసం, ఒక అడ్జస్ట్మెంట్ కోసం అప్పుడు పార్టీలు చీలి వచ్చి ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి తప్పనిసరి ఇచ్చి ఉంటాం. కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అనే ఒక చర్చ అయితే భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. మహారాష్ట్రలో మనం బలంగా ఉన్నాం, కేంద్రంలో అధికారంలో ఉన్నాం, ఇక్కడ కూడా మనం అత్యధిక సీట్లు మనకు వచ్చినాయి కూటమిలో. అట్లాంటప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ముఖ్యమంత్రి అనే చర్చ జరుగుతుంది. రెండవది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ ఉన్నది దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకోళ్ళు కాదు, దేవేంద్ర ఫడ్నవీస్. కాబట్టి తప్పనిసరిగా ఆయన మొన్న అడ్జస్ట్మెంట్లో భాగంగా ఊరుకున్నాడు తప్ప ఇప్పుడు ఆయన ఊరుకుంటాడని నేను కూడా అనుకోవడం లేదు.